రైతు సోదరులందరికీ నమస్కారం అండి. 2026-27 సంవత్సరానికి సంబంధించి మిరప తోట సాగు చేద్దాం అనుకున్న రైతులు ఈ ఎల్నినో ప్రభావం వల్ల వాటర్ తక్కువగా ఉంటాయేమో, మల్చింగ్ పేపర్ ద్వారా మనం వ్యవసాయం చేస్తే ఎలా ఉంటుంది, మల్చింగ్ పేపర్ ద్వారా మన మిరప తోట సాగు చేస్తే ఎలా ఉంటుందని చెప్పేసి ప్రతి రైతుకు కూడా అనిపించుండొచ్చు. సో ఈ మల్చింగ్ పేపర్ విధానంలో ఎంత ఖర్చు అవుతుంది, మల్చింగ్ పేపర్ విధానంలో అసలు మల్చింగ్ షీట్లు ఎట్లా ఉంటాయి, తర్వాత మనం వేసేటువంటి ల్యాడర్ ఎట్లాంటిది ఉంటుంది, తర్వాత మనం ఈ ల్యాడర్ కనెక్టివిటీకి పీవీసీ పైపులు కానీ దాని ద్వారా మనం డైరెక్ట్గా మనం అసలు వాటర్ వచ్చేదానికి మనం పెట్టుకోవాల్సిన శాండ్ ఫిల్టర్ కానీ, తర్వాత మనం మందు ఎక్కించుకోవడానికి ఉపయోగపడే వెంచూరీ కానీ, తర్వాత మనకి ఫిల్టర్ ఉంటుంది ఫిల్టర్ కానీ, ఇవన్నీ కూడా మనకి ఎంత ఖర్చు అవుతాయి, ఎట్లా సెట్ చేసుకోవాలి వాటన్నిటిని కూడా మనం రెగ్యులర్గా మన ఛానల్ ద్వారా ప్రతి రైతుకు కూడా అందించే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే మనం ప్రతి సంవత్సరం కూడా సాగు చేసేది మిరప తోటని ఈ మల్చింగ్ పేపర్ విధానం వల్లే. ఒకసారి ఇటు చూపించు. ఇదంతా కూడా మనం మల్చింగ్ పేపర్ ద్వారానే సాగు చేసినటువంటి మిరప తోట మీరు పక్కన చూసేదంతా కూడా ఈ బోధలు ఎట్లా వేసుకోవాలి, ఈ వచ్చేటువంటి మల్చింగ్ పేపర్ రకాలు ఎట్లా ఉంటాయి, మనకు ఒక మల్చింగ్ పేపర్ మనం ఒక ఎకరానికి వేసుకుంటే దానికి ఎన్ని బండిల్స్ పట్టొచ్చు, ఎన్ని మొక్కలు పట్టొచ్చు, ఇవన్నీ కూడా పూర్తి స్థాయి సమాచారం మీకు ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మీకు ఇచ్చే ప్రయత్నం చేస్తా. ప్రతి రైతు కూడా ఎవరైతే మల్చింగ్ పేపర్ ద్వారా సాగు చేద్దాం అనుకున్న రైతులు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఖచ్చితంగా మంచి ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఇవ్వడం జరుగుద్ది.